ములుగు జిల్లాలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా నిరసన కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ నాయకులను బయటికి రానివ్వకుండా ఇళ్ల ముందర పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఊరూరా గులాబీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీసులు ఎంత నిర్బంధించినా ప్రజా నిరసన నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెబుతున్నారు. నిర్బంధాలతో ప్రజలను అడ్డుకోలేరని తేల్చి చెబుతున్నారు. శాంతియుతంగా ప్రజా నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ములుగు జాతీయ రహదారిపై బైఠాయించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ములుగు జిల్లా కేంద్రంలో ప్రజా నిరసనకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డిని ఆత్మకూరు దగ్గర పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు గులాంగిరీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా జీ హుజూర్ అంటున్నారు. తాజాగా ములుగులో ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. నిరసనకు వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు మాత్రం భద్రత కల్పించారు. పటాకులు పేల్చి డీజేలతో ఊరేగింపు చేసినా పట్టించుకోలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ములుగు జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా నిరసనలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన అయితే చేపట్టింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా ఇవాళ ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ తలపెట్టిన సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఒక నిర్బంధం అయితే స్పష్టంగా కనిపించింది. అంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది, ఏ సంఘానికైనా ఉంటుంది. అదే అంశంలో అంటే ములుగు జిల్లాకు సంబంధించి ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన కొనసాగుతుందన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో ఇవాళ శాంతియుతంగా నిరసనకు ప్రజా నిరసనకైతే పిలుపునిచ్చిన సందర్భం గాంధీ విగ్రహం దగ్గర ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, శాంతియుతమైనటువంటి వాతావరణంలో బైఠాయించి నిరసన తెలుపుతామన్నటువంటి అంశాన్ని అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అయితే పోలీస్ యాక్ట్ పెట్టడానికి ఒక రోజు ముందే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక పర్మిషన్ కోసం అయితే, అనుమతి కోసం అయితే అప్లై చేసిన సందర్భం. ఆ సందర్భంలో ఎప్పుడైతే గురువారం రోజు అప్లై చేశారో శుక్రవారం రోజు పోలీస్ యాక్ట్ రేపటి నుంచి ఈ నెల అంటే జూలై 31 వరకు పోలీస్ యాక్ట్ అమలవుతుందనే విధంగా ఉత్తర్వులు అయితే అంటే యాక్ట్ కి సంబంధించి అమలవుతుందని ఒక రిలీజ్ అయిన సందర్భం. దానికి సంబంధించి ఆంక్షలకు సంబంధించి, నిర్బంధానికి సంబంధించి పోలీసుల తరఫునే రిలీజ్ చేసిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సమస్యలకు సంబంధించి అంటే ములుగు జిల్లాలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లేదు, మొత్తం నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి, ప్రశ్నించే గొంతుకల అరెస్టులు కొనసాగుతున్నాయి అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ శాంతియుత నిరసన ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చేస్తామన్నటువంటి అంశం కనిపించింది. ఇదే క్రమంలో గాంధీ బొమ్మ దగ్గర మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన సందర్భం కనిపించింది. పెద్ద సంఖ్యలో పోలీసులు రవికాంత్, ఈ నిరసనకు బయలుదేరి వస్తున్న రాకేష్ రెడ్డిని కావచ్చు, మిగతా బీఆర్ఎస్ శ్రేణులను కావచ్చు, పోలీసులు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.